సీఎం చంద్రబాబు ఒకవైపు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే పేదల్ని సంపన్నులుగా మార్చే P4 పథకానికి రూపకల్పన చేస్తూ ఉన్నారు. P4 అంటే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. డబ్బున్నవారు పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్నవారికి నేరుగా సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే సుమారు 10 లక్షల బంగారు కుటుంబాలని అలాగే 1,00,000 మంది మార్గదర్శకుల్ని కూడా ఎంపిక చేసింది ప్రభుత్వం. మార్గదర్శకుల ఎంపిక స్వచ్ఛందమేనని, ఎవరిపైన ఎలాంటి బలవంతం ఉండదని స్పష్టం చేస్తూ ఉన్నారు చంద్రబాబు. పేదరిక నిర్మూలనకు P4 పథకం ఒక గేమ్ చేంజర్ కానుందని, ప్రపంచానికి ఒక నమూనాగా పనిచేస్తుందని చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ P4 పథకం చంద్రబాబు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని ఆరోపిస్తూ ఉన్నారు. ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వం మంచి చేసినా విమర్శించే అవకాశం ఉంది, కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందనే ఆరోపణలున్న ఒక మీడియాలో కూడా ఈ P4 ఆచరణ సాధ్యం కాదని కథనాలు వచ్చాయి. ఇందుకే ఈ P4 పథకం వల్ల పేదలు సంపన్నులుగా మారతారా? పేదలకు సహాయం చేయడానికి సంపన్నులు స్వచ్ఛందంగా ముందుకొస్తారా? P4 పథకంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? P4 ఆచరణ సాధ్యమేనా? ఆలోచన మంచిదే అయినా అమలులో ఇబ్బందులు ఉన్నాయా? ఈ అంశంపై వాటి బిగ్ డిబేట్లో ముందుగా డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు సంపత్ రాజు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఆ పార్టీ అధికార ప్రతినిధి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం. ముందుగా సంపత్ రాజు గారు, నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు P4 అనేది చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి, కానీ మీకు అనుకూలంగా ఉంటుందనే ఆరోపణలున్న ఒక మీడియాలో కూడా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. కాస్త ఘాటుగానే కొత్త పలుకులో మనం చూడొచ్చు, ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇలాంటి ఆలోచన అంటే చంద్రబాబుకు మా చెడ్డ ఇష్టం, ఈ బలహీనతను గుర్తించిన కొందరు దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి చంద్రబాబును అందులోకి లాగుతారు, దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది అంటూ కాస్త ఘాటుగానే ఆ కథనంలో విమర్శించారు ఒక జర్నలిస్టు, ఒక మీడియా అధినేత. సో ఎలా మీరు ఈ P4 పథకాన్ని ఇంకా సమర్థించుకుంటూ వస్తారు అంటే ఏం చెప్తారు? ఆచరణలో ఒక ఇబ్బంది ఉంది, అమలు సాధ్యం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ మాట నేను అనలేను, కానీ కాస్త ఘాటుగానే ఆయన రాశారు P4 పిచ్చిలో CBN అని చెప్పేసి. ఏం చెప్తారు సంపత్ రాజు గారు? సంపత్ రాజు గారు ఆడియో. రవిశంకర్ గారు, మీకు ఛానల్లో సభ్యులకు, అదేవిధంగా 99 వీక్షకులందరికీ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏదైనా ఒక విషయం రవిశంకర్ గారు, వాక్ స్వతంత్రం అనేది మనకుంది. ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా నచ్చిన విధానాన్ని చెప్పొచ్చు, నచ్చని విధానాన్ని కూడా చెప్పే మనకు స్వతంత్రం ఉంది. అదేవిధంగా ఆయనకి ఏదైతే అనిపించిందో ఆయన చెప్పారు. ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఇది ఒక మంచి ఉద్దేశంతో పథకం తీసుకొచ్చాను, ఇది ఆచరణ సాధ్యమే, ఏదైనా ఒక మనిషి తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనే దానికి నిదర్శనంగా మనం చాలా చేయడం జరిగింది అని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెబుతూ, ఇది సూపర్ 6 లో భాగం కాదు, నిరుపేదలు లేని సమాజం కోసం మనం ఎంతో కొంత పోరాడాలి, ఆ వంతుగా నేను ఒక ప్రక్రియ తీసుకున్నాను, ఈ విధానంలో ముందుకెళ్దాం అని చెప్పి సీఎం గారు గతంలోనే ప్రకటించడం జరిగింది. కొన్ని నెలల ముందే ప్రకటించారు. అదే విధంగా గతంలో ఆయన ఒక 25 ఏళ్ల క్రితం డ్వాక్రా సంఘాలను పెట్టినప్పుడు కూడా అవగాహన వచ్చింది. కానీ ఈనాడు దాదాపు పొదుపు సంఘాలు 35,000 కోట్ల రూపాయలు, దానిలో ఇంకా నిధులు ఉన్నాయండి. అంటే నేనేమంటా అంటే, ఒక ప్రభుత్వం ఒక పథకం తీసుకున్నప్పుడు ఆనాడు జన్మభూమిని కానీ లేకపోతే విజన్ 20 కానీ ప్రతిదానికి విమర్శ వస్తూ ఉంటుంది, కానీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే లాభం ఏంది? నిరుపేద లేని సమాజంగా ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తీసుకెళ్లాడు. ఇప్పుడు అలా అనుకుంటే రవిశంకర్ గారు ఆయన ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్ళాడు. గతంలో మన స్వతంత్రం వచ్చిన కొత్తల్లో మనకి సంపాదన లేదు, మనకి ఉపాధి లేదు, మనకి అక్షరాస్యత లేదు. ఆనాడు కూడా ప్రభుత్వం P2 విధానాన్ని తీసుకొని వచ్చేసి మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆయనకు మంచి పేరుంది. చాలా రకాలుగా ఆయన చాలా వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్లారు, సక్సెస్ అయ్యారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అది బూమరాంగ్ అయింది, అది రాజకీయంగా చంద్రబాబుకు నష్టం కలిగించింది అనేది ఈ కథనం సారాంశం.
నష్టం కొన్ని కలిగిస్తాయండి, కలిగిస్తాయి. కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకున్నప్పుడు కొంత మేరకు నష్టం కూడా జరగద్ది. దానిలో ఎటువంటి దాని గురించి ఆలోచన ఏం లేదు. కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి ప్రభుత్వానికి. ఎందుకంటే ఆనాడు పివి నరసింహరావు తీసుకున్న P3 విధానం ఉందండి. P3 విధానం వల్ల అప్పుడు కూడా అందరూ ఏదేదో మాట్లాడారు. ఏది ప్రైవేట్ భాగస్వామ్యం లేకపోతే విదేశీ పెట్టుబడులు ఇవన్నీ వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా ఆర్థిక అభివృద్ధి చెందిందో మనం చూసాం. కాబట్టి కొన్ని విధానాల వల్ల డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా P4 విధానం ఎవరిదేముందండి, ఎవరి జేబులోంచి ఎవరు తీసుకుంటున్నారు? దాదాపు ఇప్పుడు ఎవరు కూడా పెద్ద పెద్ద కుటుంబాలు ఎవరు పుట్టరు. చాలా వరకు ఏంటంటే పేదలో మధ్యతరగతి కుటుంబాలను బట్టి ఉన్నత స్థాయికి వెళ్తారు. కానీ సంపతరాజు గారు, చాలా మంచి ప్రోగ్రామ్ ఇది, చాలా మంచి ప్రోగ్రామ్. అందరూ కూడా శభాష్ అంటూ ఉన్నారు, కానీ ఆచరణలో ఉన్న ఇబ్బందుల గురించే ప్రస్తావిస్తున్న పరిస్థితి. మొన్న రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు దాదాపు 10,81,000 కుటుంబాలు ఇప్పటికే కొంతమంది ముందుకు వచ్చి దత్తత తీసుకోవడం జరిగిందని. ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు వస్తుంది, కొందరు సంతోషించాలి. ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ కనీసం 1,00,000 మందిని బాగు చేస్తే చాలు కదండి. రైట్. మొత్తం ఇప్పటి వరకు 10 లక్షల బంగారు కుటుంబాలని ఎంపిక చేశారు. 1,00,000కు పైగా మార్గదర్శకుల్ని కూడా సెలెక్ట్ చేసింది ప్రభుత్వం. వాళ్ళని వీళ్ళని అటాచ్ చేస్తారు. వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఈ మార్గదర్శకులు ఆ బంగారు కుటుంబాలని ఆదుకోవాల్సి ఉంటుంది వివిధ అంశాల్లో. కానీ వన్స్ అటాచ్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా ప్రభుత్వం పక్కకు తప్పుకుంటుంది. డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళ అవసరాలని, అంటే బంగారు కుటుంబాల అవసరాలని మార్గదర్శకులు నెరవేర్చాలి. కానీ ఈ మార్గదర్శకుల ఎంపిక విషయంలో చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కంపెల్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి మార్గదర్శకులను ఎంపిక చేస్తూ ఉన్నారు బలవంతంగా అని చెప్పేసి. స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఓకే, కానీ ఒత్తిడి చేసి తీసుకొస్తే తద్వారా రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం లేదా? అంటే ఇక్కడ చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది, మంత్రుల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మార్గదర్శకుల మీద ఒత్తిడి తీసుకురావద్దు, బలవంతంగా ఎవరిని చేయొద్దు, ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని మాత్రమే తీసుకోండి, ఎవరి మీద బలవంతంగా రుద్దొద్దని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రిగానే ఆయన ఆ ప్రకటన చేసిన తర్వాత ఇంక విమర్శకు అర్థం లేదు. కాబట్టి ఎవరి మీద ఇక్కడ చెప్పారు. కానీ కొంతమంది అత్యుత్సాహంతో వాళ్ళ టార్గెట్స్ ఫినిష్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మీరు మార్గదర్శకులుగా మారండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. అది ఏంటంటే అంతవరకు అంటే మాక్సిమం చూడమని చెప్పి ఆనాడు ఏదైతే కలెక్టర్లకు ఆదేశం వచ్చిందో దానికి ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు అటు ఇటు ఉంటా ఉంటది. అవన్నీ సెట్ చేసుకుంటారు. ఎందుకంటే ఉగాది రోజు స్టార్ట్ చేస్తే రేపు 19వ దాకా ఎందుకు గ్యాప్ తీసుకున్నారండి? కొన్ని ఉంటా ఉంటాయి దానిలో. ఇవన్నీ కూడా తీసుకుంటారు. ఏదైతే మైనస్లు ఉన్నాయి ప్లస్లు ఉన్నాయి అన్ని తీసుకొని మళ్ళీ దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి మీద ఒత్తిడి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో లాగా గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మీద లేకపోతే ఏదైనా ఇండస్ట్రియల్ మా వాటా ఎంత అని అడిగే పరిస్థితి వాళ్ళది. ఏదో ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వం వాటా కాదు, నిరుపేదల బంగారు కుటుంబాలు మీరు తీసుకునేదాకా మీరు ఎంత వాటా ఇస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. అంత మించేం లేదు. కాబట్టి ఇది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. నిరుపేద లేని సమాజం కోసం మంచి కార్యక్రమం. చాలా మంచి కార్యక్రమం. ఈ సమాజంలో ఎవరికైనా లేని వాళ్ళకి సహాయం చేద్దామనే మంచి మనసు చాలా కొద్ది మందికే ఉంటుంది. కలిగిన దానిలో ఎంతో కొంత సహాయం చేద్దామని మనం చూసాం. ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుడమేరు వరద, విజయవాడ ఆ వరద వచ్చినప్పుడు చాలామంది మెగా ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే చాలామంది సహాయం చేశారు. ఓకే, దాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్గా మార్గదర్శకులు, బంగారు కుటుంబాలు వీళ్ళని అటాచ్ చేయడం ప్రాక్టికల్గా వచ్చే సమస్య. దీనివల్ల బూమ్రాంగ్ అవుతుందనే అభిప్రాయాన్ని ప్రతిపక్షం మాత్రమే కాదు, కొంతమంది మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న పరిస్థితి. ఎస్పెషల్లీ మీకు సపోర్ట్ చేస్తుంది మొదటి నుంచి, వైసీపీకి ఎగెనిస్ట్గా కథనాలు రాస్తుందనే ఆరోపణలున్న ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కూడా ఈ వార్త రావడం, ఆ సీనియర్ జర్నలిస్ట్, ఆ పత్రిక అధినేత, మీడియా అధినేత కొత్త పలుకులో చెప్పడమే కాస్త విచిత్రంగా ఉన్న పరిస్థితి. ఒకసారి మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడి, ఒక్క నిమిషం సంపతరాజు గారు, మిగిలిన వాళ్ళతో